గ్రూప్ 1 పై హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసినా ప్రభుత్వం సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆలోచన చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్టింగ్ జడ్జితో గ్రూప్ 1 పరీక్షలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అని సింగిల్ నోటిఫికేషన్ వేయలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మెగా జాబ్ మేళా కార్యక్రమంను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని నమ్మరు అని రాహుల్ గాంధీతో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇప్పించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కాదు 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. నిరుద్యోగ యువతకి ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి నేటికి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. మీకోసం పోరాటం చేస్తామని, మీరు పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. Are the key architects of Telangana's development. Your dedication to public welfare, particularly water management and economic policies, has significantly contributed to our region's programs. Your commitment to creating opportunities for coming, and I would like to introduce about our provider and where we are tied up with different vendors of Pan India, both internationally as well. మన మీ అందరి కోసం ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసి అదే రకంగా మీరు ఎప్పుడో 9 o'clock వచ్చి ఇంటర్వ్యూ లేట్ అయితే ఇన్ఛార్జ్ అందరికీ కూడా హరీష్ రావు గారి చేతుల మీద చిన్న 24/7 జాబ్స్ జస్ట్ డయల్ HDFC బ్యాంక్, టవర్ బ్రిడ్జ్, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లేస్, హెడ్రోడస్, బిగ్ సి మొబైల్స్, MRF రైస్, Varun Motors, Isha Team Services, Zepto, నా పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా, మొదట జాబ్లో చేరండి. మొదట సిద్దిపేటను వీడి అది హైదరాబాద్లో ఉద్యోగం వస్తే అడుగు పెట్టండి అక్కడ. అప్పుడే మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది. మొదటి అడుగు పడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి నీ ఆలోచన ప్రారంభమవుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే మొట్టికాయలు వేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు పలాని అధికారులు మమ్మల్ని 1,00,000 రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.
దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పులకు పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో. ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేదని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైందో? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇందాక మా సీనంగా చెప్పినట్టు 10,000 కూడా ఇవ్వలే. అన్నీ కేసీఆర్ గారు. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు, కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి. ఇది నేను ఇచ్చిన అంటాడు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. సో ఈ రకంగా నోరుంది కదా అని గాలి పెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో చెప్పించారు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది. అన్ని మోసాలు. ఈ రకంగా ఇలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి మేము పోరాడతాం, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం. తప్పకుండా మీ తరఫున మా శాయశక్తిలో మేము కృషి చేస్తాం. బట్ మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నా ఆలోచన ఏంటంటే, మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్. మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది. అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి. ఇవాళ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది. అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు. మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. నాకు మీ భవిష్యత్తు ముఖ్యం. అదేదో మేము చూసుకుంటాం. మీరు బాగుండాలి. మీ ఆలోచన విధానం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి. నీకు నువ్వే అనుకోవచ్చే, నేను పీజీ చేసిన ఇదెందుకు నాకు అని నీ మనసు నిన్ను కంట్రోల్ చేయదు. లేదు, నథింగ్ డూయింగ్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. నేను నా తల్లిదండ్రులకు చేయూతగా ఉంటాను, నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు, ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటాను, నేను అడుగు బయట పెడతా, పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది. హౌ యూ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్. నా తపనల్లో కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తన్లాట తపన తప్ప ఇంకా నేనేదో మీకు చెప్పాలనేటువంటిది కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.